వంకాయ ఫ్రై చేస్తున్నాను. వంకాయ తవా, వంకాయ తోటి ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. గుత్తి వంకాయ ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకొని శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, జీలకర్ర మెంతుల పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఈ పీసెస్కి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఇట్లా రెస్ట్నివ్వండి. చాలా ఇంగ్రీడియంట్స్ మొత్తం పీసెస్కి పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి లైట్గా. ఎక్కువ ఆయిల్ పట్టదు దీనికి. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. కొందరికి వంకాయ కర్రీ ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు ఈ వంకాయ. జస్ట్ ఇట్లా చేస్తున్న సాంబార్, పప్పు కర్రీ, చారు ఇట్లా వీటిలో ఇవి కుక్ చేసినప్పుడు దీంట్లో తినండి. చాలా బాగుంటుంది, ఎంతో టేస్టీగా. కర్రీ కాకుండా ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా వెరైటీగా చేసుకొని తినండి. వన్ సైడ్ ఫ్రై అయినాక ఇంకో సైడ్ టర్న్ చేసుకొని వెంటనే టర్న్ చేయడం వల్ల ఎచ్చి పచ్చిగా ఉంటుంది అన్నట్టుగా. వేడి వేడి అన్నంలో కూడా తినండి. ఇట్లా డైరెక్ట్ తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇలానే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇట్లా చేస్తుంటేనే చాలా బాగా స్మెల్ వస్తుంది అసలు. ఈ ఫ్రై సిమ్లో పెట్టుకొని చేసుకొని కుక్ చేయండి, లేకపోతే మొత్తం మాడి మసకిపోతాయి ఇవి. ఇట్లా అన్నీ ఫ్రై అయినాక వేడి వేడిగా తీసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.